యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 9,398 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 7,542 మంది లబ్ధిదారుల ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో 47 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. 3,10,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. భూభారతి ద్వారా 1775 సమస్యలను పరిష్కారం చేయదని, వాటిని గుర్తించి 1200 సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. ఇళ్లకు నిర్మాణ దశను బట్టి 47 కోట్ల రూపాయలు వారి బ్యాంకులో జమ చేయడం జరిగింది. నిరుపేదలకు సన్నబియ్యం మరియు నూతన రేషన్ కార్డుల మంజూరు. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ ప్రజల ఆహార భద్రతను భరోసా ఇస్తూ ఉంది. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు ప్రజల ఆత్మగౌరవానికి మరొక ప్రతీక, ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. 10 ఏళ్ల తర్వాత చేతిలోనే రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సన్నగి కనిపిస్తా ఉన్నాయి. మన జిల్లాలో నూతన రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ జరుగుతూ ఉంది. జిల్లాలో 23,367 నూతన కార్డులు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 71,530 మందికి లబ్ధి చేకూర్చినది. గతంలో ఉన్న రేషన్ కార్డులకు అదనంగా 63,965 మంది సభ్యులను చేర్చడింది. వ్యవసాయ శాఖ గత ఏడాది ఇది ఆగస్టు 15న రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలోనూ ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాన్ని కొత్త చరిత్ర రాశారు. ఆర్థిక అభివృద్ధి సహకరించకపోయినా గత పాలకుల శాపాలై వెంటాడుతున్న రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతులు రుణమాఫీ చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించారు. రైతు నేస్తం కార్యక్రమం